హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెబల్ స్టార్ ఫుడీస్. ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ టేస్టీగా ఎలా వండాలో ఈ వీడియోలో చూడండి గైస్. ముందుగా మనం ఉల్లిగడ్డ తగిన మోతాదులో కట్ చేసుకోవాలి. హాఫ్ కేజీ మటన్కి సరిపడా కట్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఈ సైజులో ఉండాలి. ఇది చూడండి మటన్ ఎంత తాజాగా ఉందో. మటన్ అంటే ఇలా ఉండాలి, అప్పుడే కదా మంచి టేస్ట్ వస్తుంది. వేడి అయిన నూనెలో కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. కొద్దిసేపు తర్వాత మటన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే ఉంచి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వేసుకోవాలి గైస్. తర్వాత తగిన మోతాదులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి గైస్. ఎంతైనా అమ్మ చేతి వంట ఆ టేస్టే వేరుంటుంది. అందుకే తర్వాత వచ్చేసి మనం సాల్ట్ తగిన మోతాదులోనే వేసుకోవాలి. ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండకుండా మనకు కర్రీకి తగ్గట్టు వేసుకోవాలి. ఎందుకు అంటే సాల్ట్ కొంచెం ఎక్కువైనా తినలేం, కొంచెం తక్కువ అయితే మనకి కలుపుకోవచ్చు. కానీ ఓకేనా గైస్, ఇలా అందరూ కలుపుకోండి. మంచిగా కలిపిన తర్వాత కొద్దిసేపు ఉంచిన తర్వాత మనం దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా వాటర్ పోసుకోకూడదు, ఎందుకంటే అది మొత్తం కారము ఉప్పు అన్నీ మసాలానే ముక్కకు అంటాలి. ఆ తర్వాత వాటర్ ఇలా పోసుకోవాలి గైస్. వాటర్ కూడా దానికి తగిన మోతాదులో పోసుకోండి. పోసుకున్న తర్వాత మంచిగా ఒకసారి ఇలా కలపండి. కలిపిన తర్వాత చూడండి మంచిగా మగ్గనివ్వాలి. మటన్తో చపాతీ కాంబినేషన్ ఒక్కసారి కలిపి తినండి గైస్. అది ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేను. లాస్ట్గా వచ్చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోకండి గైస్. మీకోసం నేను వెయిట్ చేస్తున్నా. ఈ సబ్స్క్రైబ్ లైక్ దీనికి వచ్చేసి 5000 లైక్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గైస్. ఎంజాయ్ ఆల్ ఇన్ ఫుడ్ లవర్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ గైస్.